తాండూరు నియోజకవర్గంలో సిపిఐ నాయకులు 96వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తాండూరు అంబేద్కర్ చౌక్ లో జెండాను ఎగరవేసి కేక్ ని కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి పండిట్ మాట్లాడుతూ వామపక్ష పార్టీ నిరంతరం ప్రజల కోసం శ్రమించి ప్రజల కష్ట నష్టాలను తెలుసుకొని వారి కోసం నిరంతరం పోరాడే పార్టీ అన్ని తెలియజేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటికీ 96 సంవత్సరాలు అవుతున్నా నిత్యం ప్రజల పక్షాన నిలబడి పోరాడుతూనే ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఆసిఫ్, పట్టణ మరియు మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. कम्युनिस्ट पार्टी ऑफ इंडिया वजूद में आई थी। मेरी तरफ से तमाम कम्युनिस्ट पार्टी ऑफ इंडिया के लीडर्स को, कार्यकर्ता को मुबारकबाद पेश करते हुए, और आज देखा जा सकता बाकी के जितने भी पार्टी से, या तो रीजनल पार्टी से या तो नेशनल पार्टी से, लेकिन कम्युनिस्ट पार्टी ऑफ इंडिया सीपीआई पार्टी जो है, ये जो कम्युनिस्ट पार्टी है, आप देख सकते हैं कि पूरी दुनिया में फैली हुई है ये कम्युनिस्ट पार्टी, जो कि गरीबों के हक के लिए, माइनॉरिटीज़ और दलित के हक के लिए ये वाहिद एक ऐसी पार्टी है जो सेक्युलर तौर पे पूरी दुनिया में आगे बढ़ चढ़ के हिस्सा ले रही है। ప్రాణాత్మక ఉద్యమాలు మన పార్టీ చేపట్టి పేద ప్రజల పక్షాన ఏ అవసరం ఉన్నదో ప్రజలకు అనుకోని ఆ ఉద్యమాలు తాండూరుకి చూసుకుంటే, మనం తాండూరులో కూడా సిపిఐ పార్టీ చరిత్ర చూసుకుంటే ఎవరిని దోపిడీ చేయలే, ఎవరిని బ్లాక్మెయిల్ చేయలే, ఎవరి దగ్గర పోయి మీరు దేహి అని మన పార్టీ ఎప్పుడు అడగలే, ఎవరికి లొంగలే, ఎవరికి అమ్ముడు పోలే. మనము అంతే నిరంతరంగా మనం అనుకున్న సిద్ధాంతాల కోసం, పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం పని చేసుకుంటూ వచ్చింది. ఇక్కడ కూడా మనము మన పార్టీ ఆర్గనైజేషన్ ఏఐఎస్ఎఫ్ ఉండి ఇక్కడ జూనియర్ కాలేజ్ లోపల ఈరోజు పిల్లలు చదువుతున్నారంటే 2 సెక్షన్లు మన ఏఐఎస్ఎఫ్ సాధించింది. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళకి అన్ని బిల్డింగ్లు కూడా మన ఏఐఎస్ఎఫ్ పోరాటం చేస్తేనే బిల్డింగ్లు అయినాయని చెప్పేసి ఆ మూమెంట్లో పనిచేసిన నాయకులకు అందరికీ కూడా రెడ్ సెల్యూట్ తెలియదు. ఏఐటీసీగా ఎన్నో పోరాటాలు చేసినాం, సాధించడం జరిగింది. వాళ్లకు జీతాలు పెంచడం కానివ్వండి, వాళ్లకు పిఎఫ్ అన్నీ కూడా మన మున్సిపల్ కార్మికులు, అన్ని కార్మిక ఫ్యాక్టరీలో ఉండే కార్మికుల పట్ల మన కార్మిక సంఘం పనిచేసి వాళ్ళకందరికీ కూడా రెడ్ సల్యూట్ తెలియజేస్తుంది. అంతేకాకుండా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ తాండూరులో ఇక్కడ ఎన్టీఆర్ కాలనీ లోపల ఇళ్ల స్థలాలు ముందు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు పోరాటం చేసి ఒత్తిడి తీసుకొని వచ్చి ఎన్టీఆర్ కాలనీ లోపల స్థలాలు పేదోళ్ళకి ఇచ్చేటట్లు చేసింది. దాని తర్వాత కూడా ఈ ఇండ్ల కొరకు రాజశేఖర్ రెడ్డి దగ్గర సీఎం ఉన్నప్పుడు ఆయన లారీల నిండా మనుషులను తీసుకొని పోయి మనము చెప్పిన తర్వాత ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ కాలనీలో మనకిచ్చిన హామీ ద్వారా అంతం అనేది ఈ ధమ్కీలు వేరోళ్ళకి వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అమిత్ షాకి చెప్పేసి తడిపార్ దొంగవి నువ్వు 12 కేసులు ఉండి జడ్జిలను కూడా నువ్వు పొట్టన పెట్టుకున్న నీచుడవు. నువ్వు అటువంటి నీచుల్ని, నువ్వు దురదృష్టం మా దేశానికి హోమ్ మినిస్టర్ అయ్యాడు. నువ్వేం మాకు తొక్కి పెడతావు, కమ్యూనిస్టులకు మావోయిస్టులని ఏం ముద్ర ఇస్తావు? మేము ప్రాణాలకు తెగించి పోరాటం చేసే వాళ్ళం ఉన్నాం. మావోయిస్టులే ఉండింటే నువ్వు పవర్లోనే రాకుంటావని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ